మా ఊరు అంటావు ఏముందా ఊర్లో అని అడిగితే ప్రేమలు, అనుబంధాలు, మంచి జ్ఞాపకాలు మర్చిపోలేనివి చాలా ఉంటాయి. ఊరంటే ఇష్టం ఉండి అనుబంధాలు, ప్రేమలు కావాలనుకునే వారికి ఈ వీడియో చూడండి, చాలా బాగుంటుంది. పిల్లలతో ఎక్కువ టైం గడపడానికి ఇలా ఒక మార్కెట్ అనే ఆట ద్వారా అందరం కలిసి ఆడుకున్నాం. వాళ్ళకు మార్కెట్లో ఏ విధంగా ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏ విధంగా ఆడతారు, ఏం చేస్తారు అనేది పిల్లలతో ఆడిపించి వీడియో తీస్తూ వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళతో కలిసి చేసిన వీడియోనే ఇది. పిల్లలు చాలా మంచి విషయాలు నేర్చుకొని చాలా ఎక్కువ సమయాన్ని అందరితో కలిసి ఫ్యామిలీతో కలిసి నా పిల్లలకి ఇచ్చే విలువైన జ్ఞాపకాలంటే ఈ వీడియోలు ఇవే. సంవత్సరానికి ఒకసారి వెళ్ళి అందరితో కలిసి చాలా ఆనందంగా గడిపి వాటిని మెమొరీస్గా క్రియేట్ చేసి ఇవ్వాలన్నదే నా ఉద్దేశం. ఈ వీడియోలో పిల్లలు మార్కెట్లో ఎట్లా ఉంటుంది, ఎట్లా సేల్ చేస్తారు, ఎట్లా కొనుక్కుంటారు, వచ్చిన వాళ్ళు ఎట్లా చేస్తారు, ఎట్లా మాట్లాడతారు అనేది ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టి మీకోసం ఈ వీడియో చేస్తున్నాను. పిల్లలతో కొన్ని ఆటలు ఇలా ఆడిపించాను. కూరగాయల షాప్ దగ్గర ఎలా ఉంటుంది, బొమ్మలు కొనే షాప్ దగ్గర ఎలా ఉంటుందో పిల్లలతో అలా చేయించాను. చాలా ఎంజాయ్ చేశారు, వాళ్ళకి చాలా ఆనందంగా అనిపించింది. నా పిల్లలకు నేను ఇచ్చే విలువైన బహుమతి అంటే వాళ్ళకి ఇలా మెమొరీస్ క్రియేట్ చేసి ఇవ్వడమే. వాళ్ళకి ఇష్టమైన వీళ్ళందరి ఇంట్లో ఒకరిద్దరు పిల్లల్నే కాపాడాలి, వాళ్ళని చూడాలి, వాళ్ళని ఎంగేజ్ చేయాలంటే కష్టం ఉంటుంది. 6 పిల్లల్ని ఇలా ఆడిపిస్తూ వాళ్ళతో గడిపిన సమయాన్ని వీడియోస్ తీస్తూ ఇలా చాలా సమయం అందరం కలిసి ఎక్కువ రోజులు గడిపిన సమయమే ఇది. ఇప్పుడు వీళ్ళు నా కోసం మా కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి అని అడుగుతున్నారు. ప్లీజ్ చేయొచ్చు కదా. మేము ఇంటికి వెళ్ళినప్పుడు అందరం కలిసి ఇంటి దగ్గర ఉండి మళ్ళీ మా అత్తగారి ఇంటికి వెళ్ళి అక్కడ నుండి మా చెల్లె వాళ్ళ ఇంటికి వెళ్ళి అందరితో కలిసి ఏమేమి ఫుడ్ వండుకున్నాం, ఏమేమి తిన్నాం, ఎలా ఎంజాయ్ చేసాం అనేదే ఈ వీడియో. నేను యూట్యూబ్లో సక్సెస్ అయినా కాకపోయినా ఈ వీడియోలు మాత్రం పర్మనెంట్గా ఎప్పటికి ఉంటాయి. ఈ వీడియోలు నా పిల్లలకు నేను ఇచ్చే గిఫ్ట్ లాగా భావిస్తున్నాను. ఈ 6 పెద్దగా అయిన తర్వాత ఈ వీడియోలు చూసుకొని నన్ను ఒక్కసారైనా మా కోసం ఇట్లాంటివి చేసావా. చిన్న ఇంట్లో 4 ఉంటేనే ఒకరికి ఇష్టం ఉన్నాయి, ఒకరికి ఇష్టం ఉండదు. అలాంటి ఇంత పెద్ద ఫ్యామిలీలో అందరం కలిసి ఒకే దగ్గర ఒకే రకమైన వంట అందరం కలిసి తింటూ ఇష్టం లేకున్నా ఇష్టపడి తిని ఈ విధంగా అందరు కలిసి ఆడుకున్నారు. నేను చిన్నప్పటి నుండి పుట్టి పెరిగిన ఇల్లు ఇప్పుడు ఈ వీడియోస్ చూస్తుంటే మళ్ళీ ఎప్పుడు వెళ్తామా అనిపిస్తుంది. ఊరికి దగ్గరగా ఉండి ఇంట్లో ఉండే వాళ్ళు చాలా అదృష్టవంతులు. చాలా వాళ్ళ ప్రేమలే, కొట్టుకోవడమే, కొట్టుకుంటారు, తన్నుకుంటారు, మళ్ళీ కలిసి ఆడుకుంటారు. ఇప్పుడు ఉన్న పిల్లలకైతే ఏం తెలియదు, ఇట్లాంటివి పద్ధతులు ఇట్లా చేస్తారు అనే విషయం కూడా తెలియదు. కొన్ని నేను పిల్లలకు తెలవాలనే విషయంతో ఇట్లాంటి వీడియోలు చేసి వాళ్ళతో చేపిస్తూ కొన్ని వీడియోస్ తీశాను. ఊర్లలో ఇట్లాంటి ఫుడ్ తింటారో, ఎంత హెల్తీ ఫుడ్ తింటారో కొన్ని తీసి వాళ్ళకు చేపిస్తూ అందరం కలిసి తింటూ ఎంజాయ్ చేసిన వీడియోలు ఇవి. ఎవరు తిననివా, నువ్వే వేస్తున్నావా అని అనుకోవచ్చు, కానీ కాదు. నాకు ఎప్పుడైనా లో అనిపించినా, బాధ అనిపించినా, అందరినీ మిస్ అవుతున్నా అని బాధ అనిపించినప్పుడు ఈ వీడియోస్ అన్నీ చూసుకుంటే మస్తు హాయిగా అనిపిస్తుంది. ఒకసారి ఇంటికి వెళ్ళి వచ్చిన ఫీలింగ్ వస్తుంది. అన్నీ మర్చిపోయి కొంచెం రిలాక్స్ అవుతుంది మైండ్ అనేది. అందుకనే ఈ వీడియోస్ తీసి నేను యూట్యూబ్లో పెట్టుకోవడం. యూట్యూబ్లో పెట్టి ఏవో మనీ సంపాదించాలని కాకుండా కొన్ని మెమొరీస్గా క్రియేట్ చేసుకోవడం. మీకే ఉందా ఇల్లు, మీ ఇంట్లోనే తింటారా, ఇవన్నీ అందరి ఇళ్ళలో తింటారు, అందరికి ఉంది ఇల్లు అంటే అందరికీ చేయాలని ఉండకపోవచ్చు. నాకు ఇంట్రెస్ట్ ఈ వీడియోస్ చేయాలనేది నేను చేసే ఒక మెమొరీ లాగా దాచుకుందామనే ఉద్దేశంతో ఇవి చేస్తున్నా. ఎవరిని ఏమననీకి కాదు. కొందరికి కొన్ని రకాలుగా ఇష్టం ఉంటుంది. నాకు ఈ ఫుడ్ ప్రిపేర్ చేయడము, తినడము, పాతకాలం వంటలు, పాతకాలం జ్ఞాపకాలు అన్నీ రీమేక్ చేయడం అంటే ఇష్టం. పిల్లలతో చేయాలి, వాళ్ళకు కూడా నేర్పించాలి. నేను పుట్టింది పెరిగింది మొత్తం ఊర్లోనే కాబట్టి నాకు ఎట్లుంటుందో తెలుసు కాబట్టి నా పిల్లలు మిస్ కావద్దు, వాళ్ళకు కూడా అన్నీ తెలవాలి అనేది నేను ట్రై చేస్తాను. నా పిల్లలు కూడా చూడాలి, అన్నీ నేర్చుకోవాలి, వాళ్ళకు కూడా ఎట్లుంటాయి ప్రేమలు, ఊర్లలో ఉంటాయి ఆ అనుబంధాలు ఎట్లుంటాయి, ఎంత మంచిగా ఉంటారు అందరు కలిసి ఊర్లో ఉంటే. సిటీలో ఉంటే ఆ ఫీల్ ఉండదు కదా. మేము ఉండేది సిటీలో, మా ఇంటి పక్కన వాళ్ళు కూడా మాకు తెలియదు ఇప్పటికీ. వాళ్ళు మాట్లాడరు, చూడని కూడా చూడరు, అట్లుంటుంది సిటీల పరిస్థితి. అదే ఊర్లలో అయితే మొత్తం ఊరంతా చుట్టాలే మనకు. ఎవరైనా వరుస అందరికీ అమ్మమ్మ వాళ్ళ ఇల్లు ఎక్కడనో ఉంటుంది, వేరే ఊర్లోనో, వేరే వాడకో, వేరే డిస్టిక్లోనో ఉంటుంది. కానీ మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు పక్కనే మా నాన్నమ్మ వాళ్ళ ఇల్లు, 2 పక్కనే అయ్యేసరికి మేము అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం అనేది కూడా చిన్నప్పటి నుండి మిస్. ఇంతకుముందు వీడియోలో చూసినామే మా అమ్మమ్మ ఇద్దరి పక్కనే ఉండేసరికి ఆ ఇంట్లోకి రావడం పోవడం అన్నీ చిన్నప్పటి నుండి చాలా సంతోషాలు ఉన్నాయి. కాబట్టి నా పిల్లలు కూడా అట్లా ఉండాలి, వాళ్ళకు కూడా తెలియాలి అనేది నా చిన్ని ప్రయత్నం.
వీళ్ళు మాకు పనికొచ్చేవాళ్ళు. వాళ్ళతో మాట్లాడి కాసేపు వాళ్ళతో కూర్చొని ముచ్చట్లు పెడితే వాళ్ళకి ఎంత సంతోషం అంటే మనతో మంచిగా మాట్లాడతారు. చాలు అని వచ్చినప్పుడు అలా ఎంత మంచిగా మందలించి వాళ్ళు మనల్ని పలకరించి అన్ని విశేషాలు అడిగి కాసేపు వాళ్ళతో మనం వాళ్ళ విషయాలు అడిగి తెలుసుకుంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళకి అది చాలు. ఈసారి పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేసిండ్రు. చాలా రోజుల తర్వాత అందరు కలిసిండ్రు. 6 మెంబర్స్ ఒక 3 ఇయర్స్ తర్వాత కలిసి ఆడుకున్నారు. చాలా వాళ్ళకి ఆడుకోవాల్సినవి తినాల్సినవి అన్నీ చేయించుకున్నారు. చిన్న దెబ్బ తగిలితేనే ప్రేమగా చూసుకునే అమ్మమ్మ తాతలు ఉండేటోళ్ళు అదృష్టవంతులు మా పిల్లలు. క్రికెట్ ఆడుతుంటే కాలు మలుచుకుపోయి వేలు నల్లబడి కమిలిపోయి నడవస్తలేదని మందు పెట్టి ఆయనే చేయించుకునే టైంలో మన్మనికి మంచిగా రాసి మసాజ్ చేస్తూ ఎంత జాగ్రత్తగా చూసుకుంటుండో. అమ్మ నాన్న మీకు ఎప్పటికీ నేను రుణపడి ఉంటాను. అందరికి ఉంటారు అమ్మమ్మలు, నానమ్మలు, తాతలు అందరు ఉంటారు. కొందరికి ఎక్స్ప్రెస్ చేయడం వస్తుంది, ప్రేమ చూపించడం వస్తుంది, కొందరికి చూపించడం రాదు. మా అమ్మ నాన్న మాత్రం చిన్నప్పటి నుండి నా పిల్లలే కాదు చెల్లె పిల్లలైనా అన్న పిల్లలు అందరినీ ప్రేమగా జాగ్రత్తగా ఎవరికి ఎంత విలువ ఇవ్వాలి, ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి, వాళ్ళని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి, చిన్నవాళ్ళను పెద్దవాళ్ళను అల్లుళ్ళైనా బిడ్డలనైనా ఎంత బాగా చూసుకోవాలనేది వాళ్ళకి తెలుసు. అందరికీ పుట్టింటికి వెళ్ళాలి ఉండాలి అనిపిస్తుంది. మేము ఇట్లా సంవత్సరానికి ఒకసారి అని వెళ్తున్నాం. కొందరికి అట్లా కూడా వెళ్ళనీకి ఉండదు. మా ఇంటి నుంచి మా అత్తగారి ఇంటికి వెళ్ళి అక్కడ కొద్ది రోజులు ఉండి అక్కడ నుండి మా చెల్లె వాళ్ళ ఇంటికి వెళ్ళినాం. కూరగాయలు కొనుక్కోవడానికి సపరేట్గా మార్కెట్కి అంటూ ఓన్ అవసరం లేదు. ఇంటి ముంగటికి బండి వస్తే ఇట్లా కూరగాయలు కొనుక్కోవడం ఊళ్ళలో ఎంత బాగుంటుంది కదా. అందరు కలిసి తాతతో ఇట్లా ట్రాక్టర్ మీద కలిసి తిరిగితే అక్కడ కొద్ది రోజులుండి అక్కడ నుండి హైదరాబాద్కి మేము ప్రయాణం. మా చెల్లె వాళ్ళ ఇంటికి వెళ్ళినాం. అక్కడ కొద్ది రోజులుండి మళ్ళీ తిరిగి మా ఇక్కడ ఉన్న పనులన్నీ కంప్లీట్ చేసుకొని అక్కడ కొన్ని రోజులు ఉండి మళ్ళీ తర్వాత తిరిగి మేము వచ్చేసాం. అక్కడ ఉన్నప్పుడు చాలామంది ఉంటారు మన జీవితంలో. అన్నీ షేర్ చేసుకోవడానికి కొంతమందే ఉంటారు. నాకు అట్లా మా చెల్లె అన్నీ చెప్పుకుంటా, తను కూడా నాకు అన్నీ షేర్ చేసుకుంటుంది. మేము హైదరాబాద్లో ఉన్నప్పుడు రెగ్యులర్గా వెళ్ళే టెంపుల్ చిన్నగా ఉండే పెద్దగా కన్స్ట్రక్షన్ చేసారు. హనుమాన్ టెంపుల్ నాకు ఇష్టమైన టెంపుల్. ఇక్కడ పిల్లలు టెంట్ హౌస్ వేసుకొని ఎంత బాగా ఆడుకుంటున్నారో. వాళ్ళకి అట్లా టెంట్ హౌస్ వేసుకొని ఆడుకోవడం అంటే అందరం కలిసి ఆడిన ఆటలు ఇవన్నీ చూస్తుంటే ఎంత బాగా అనిపిస్తుందో. ఊరంటే ఇష్టం ఉండి పెద్ద కుటుంబం ఉమ్మడి కుటుంబం లాంటి దానిలో ఎట్లుంటారు అనేది మా ఇల్లు ఒక ఉదాహరణ. మా ఫ్యామిలీలో అటు సైడ్ అయినా ఇటు సైడ్ అయినా అందరం కలిసే ఉంటాం. నచ్చిందా? నచ్చితే కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలి, నా వీడియోస్ నచ్చుతున్నాయా? హైదరాబాద్ నుండి మళ్ళీ మా అత్తగారింటికి వెళ్ళి అక్కడ కొద్ది రోజులు ఉండి అక్కడ అన్న తమ్ముళ్ళు కలిసి ఎలా ఆడుకుంటుండ్రో చూడండి. దూరం ఉండే వాళ్ళకి ఇట్లాంటి వీడియోస్ అందరితో కలిసి ఉన్న టైం స్పెండ్ చేసినాయి ఇంటికి వెళ్ళినప్పటి వీడియోలు ఒక రిలాక్స్ ఒక పిల్లాగా పనిచేస్తుంది, ఒక ట్యాబ్లెట్ లాగా పనిచేస్తాయి. అందుకే అమెరికాలో ఉన్న వాళ్ళు అక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి వాళ్ళ పర్సనల్గా వాళ్ళ ఫ్యామిలీ గురించి ఇంటికి వచ్చి వెళ్ళినాయి వీడియోస్ కంపల్సరీ క్యాప్చర్ చేసుకొని తీసుకుంటారు. ఇందుకేనేమో వెళ్ళే ముందు రోజు కంపల్సరీ ధర్మపురికి వెళ్ళొస్తాం. మేము ధర్మపురికి వెళ్ళి దర్శనం చేసుకోవడం కంపల్సరీ అయిపోయింది. ఎవ్రీ ఇయర్ వెళ్తాం. వెళ్ళేసి వచ్చిన తర్వాత నెక్స్ట్ డే రామగుండంలో మా ట్రైన్, అక్కడ నుండి మా ట్రైన్ ప్రయాణం స్టార్ట్ అయింది. 1 డే కంప్లీట్ జర్నీ. మేము వచ్చేసరికి నెక్స్ట్ డే మళ్ళీ ఆఫ్టర్నూన్ అయింది. అంటే ఆల్మోస్ట్ 30 అవర్స్ మా జర్నీ జరిగింది. మళ్ళీ ఎప్పుడు వెళ్తామో తెలియదు. చాలా హ్యాపీగా ఎన్నో మెమొరీస్ పట్టుకొని మళ్ళీ వచ్చేసాం. మా గూటికి మేము చేరుకున్నాం. ఇది ఇంతే ఈ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయి. మళ్ళీ త్వరలో ఇంటికి వెళ్ళాలి, మళ్ళీ అందరినీ కలవాలి, మంచి మంచి మెమోరీస్ మళ్ళీ క్రియేట్ చేసుకోవాలి అని అనుకుంటున్నాం. జాబ్ వల్ల కొన్ని పరిస్థితుల వల్ల ఎలా అయినా ప్రాబ్లమ్స్ వల్ల దూరంగా జాబ్ చేస్తూ ఇంటికి దూరంగా ఉండి ఎప్పుడో ఒకసారి వచ్చే వాళ్ళకి ఇది చాలా బాధాకరమైన విషయం.